కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారో మనం చూసాం. అంటే నారాసుర రక్త చరిత్ర అంటూ ఆ రోత పత్రికలో చంద్రబాబు నాయుడు గారి గెటప్లో ఉండేటటువంటి ఒక ఫోటోకి దాంట్లో చేతిలో కత్తి పెట్టి చూపించినటువంటి పరిస్థితి. సో వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నారు, వీళ్ళే హత్య చేశారనే విధంగా ఆ పత్రికలో చిత్రీకరించారు. అప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఆ తర్వాత అప్పుడే ఆ సమయంలోనే కోడికత్తికి సంబంధించి ఏ విధంగా డ్రామాలు చేశారో మనం చూసాం. దానికి సంబంధించి కూడా పూర్తిగా కోడికత్తి అంశం అంటే జనుపల్లి శ్రీనివాస్ అంతా కూడా అప్పటి అధికార పార్టీ అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండే. సో ఎన్నికల ముందు నా మీద హత్యాయత్నం ఎయిర్పోర్ట్లో చేశారని చెప్పేసి హడావిడి చేసినటువంటి పరిస్థితి చూసాం. ఆ తర్వాత జనుపల్లి శ్రీనివాస్ను 5 సంవత్సరాలు జైల్లోనే ఉంచినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక బాధితుడు హోదాలో ఒక బాధిత వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి కనీసం జనుపల్లి శ్రీనివాస్ జైల్లో ఉంటే కోర్టుకు అటెండ్ అవుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. ఆయన క్లియర్గా చెప్పారు, నేను జగన్ అన్న సీఎం కావడం కోసమే ఇదంతా చేశానని. సో ఆయనను ఇప్పటి వరకు కూడా కలిసిన పరిస్థితి కనిపించలేదు. ఆ రెండు కూడా పూర్తిగా అప్పటి అధికార పార్టీ, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టీడీపీ పైన చాలా ఎఫెక్ట్ చూపించాయి. సో ప్రజలు కూడా మరి నిజమేనా అవునా అనే దాంట్లో కూడా ఒక 5 సంవత్సరాలు అధికారం టీడీపీ కోల్పోయే విధంగా జరిగిన పరిస్థితి. తద్వారా రాష్ట్రం దాదాపుగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం ఇక ఊహించలేము. రాష్ట్రం ఏ విధంగా అయిపోయింది అనే దానికి సంబంధించి కూడా. సో ఆ తర్వాత దాన్ని తిప్పికొట్టలేకపోయింది టీడీపీ కావచ్చు, లేదంటే ఇతర పార్టీలు దీనికి సంబంధించి. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైతే మనం చూసాం, మొన్నటికి మొన్న మనం చూస్తే ఈ ప్రవీణ్కి సంబంధించి అంటే పాస్టర్ ప్రవీణ్ సంబంధించి కూడా రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ చేస్తున్నట్టుగానైతే కనిపిస్తూ ఉంది. అంటే దీన్ని కూడా మనం ఖచ్చితంగా తిప్పికొట్టాలి. లేదంటే గతంలో ఏ విధంగానైతే వాళ్ళు ఆరోపణలు చేశారో జగన్మోహన్ రెడ్డి, నీలి మీడియా ఇవన్నీ కూడా, సో ఈ విధంగా ఇప్పుడు ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి కూడా అంటే పూర్తిగా దర్యాప్తు సక్రమంగా జరగట్లేదు, దీంట్లో ఏదో జరిగింది, హత్య జరిగింది, ఈ కూటమి ప్రభుత్వం దీన్ని నెగ్గు తేల్చట్లేదు, ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఖచ్చితంగా దీంట్లో మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే వారం 10 రోజులుగా జరుగుతున్న ఈ ఇష్యూకి సంబంధించి దాదాపుగా 300 సీసీ కెమెరాలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తిగా హైదరాబాద్ నుంచి విజయవాడ తర్వాత రాజమండ్రి వరకు పూర్తిగా అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ఎస్పీ, డిఐజీ, ఐజీ స్థాయి వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి దర్యాప్తు ఇంత క్లియర్గా జరుగుతూ ఉంది. అట్లాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి అంటే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయినా కానీ దీంట్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వైసీపీ సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, రాష్ట్రంలో ఇంకా ఏదో జరుగుతోంది, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు, మతాల మధ్య కొట్లాటలు జరుగుతూ ఉన్నాయని వాళ్లే చేసే ప్రయత్నం. ఇప్పుడు నేను చూపించలేక చాలా వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు నిగ్గు తేల్చకపోతే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇంకా మేము ఉంచాం, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ విధంగా చేస్తాం, లేదంటే రాష్ట్రంలో పూర్తిగా ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తాం, ఈ విధంగా మాట్లాడుతున్న పరిస్థితులు. వాళ్ళందరూ ఎవరితో ఉన్న ఫోటోలు అనంటే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదనంటే భారతి గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డితో కావచ్చు, లేదనంటే కొడాలి నాని, లేదంటే ఆయన ఉన్నారు కదా గోరంట్ల మాధవ్, ఆయన అంతర్యుద్ధం వస్తుందని చెప్పారు రాష్ట్రంలో, ఇదే కావచ్చు. సో ఆయన అట్లాంటి వాళ్ళతో ఫోటోలు దిగినటువంటి వ్యక్తులు క్లియర్గా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. సో రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది. వైసీపీ తప్పుడు ప్రచారంపై క్యాబినెట్లో కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రభుత్వంపై నిందలు వేసి కుట్రలు చేస్తున్నారంటూ కూడా మంత్రులు క్యాబినెట్లో మాట్లాడిన పరిస్థితి. ఇక పాస్టర్ ప్రవీణ్ మూర్తి నుంచి వైసీపీ లబ్ధి పొందాలని చూస్తోందంటూ కూడా మంత్రులు క్యాబినెట్లో మాట్లాడారు. గతంలో బాబాయ్ గొడ్డలిపోటు, కోడికత్తి డ్రామాలు ఇందాక అనుకున్నట్టుగా వీటిని ఏ విధంగానైతే పండించిందో వైసీపీ, ఆ అవాస్తవాలను పూర్తిగా ఏ విధంగా ప్రచారం చేసిందో, టీడీపీ పైకి నెట్టే ప్రయత్నం ఏ విధంగా చేసిందో అవన్నీ వాటికి సంబంధించి వేళ్ళన్నీ కూడా ఇప్పుడు ఎట్టి చూపిస్తున్నాయో అందరికీ తెలిసిందే. దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు సాక్షులు కావచ్చు, లేదంటే ఏదైతే వీళ్ళందరూ కూడా ఎవరున్నారు, ఎవరికి సంబంధించిన వాళ్ళు, ఆ తర్వాత గూగుల్ టేక్అవుట్లో ఎవరి నంబర్లు చూపిస్తున్నాయి, ఎవరి ఇంటి దగ్గర అందరూ హత్య చేసిన వాళ్ళు కూర్చున్నారనే విషయం చూపిస్తోందో క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే
ఉద్దేశంతో వైసీపీ చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు కూడా మాట్లాడిన పరిస్థితి. ప్రవీణ్ మృతిపై పారదర్శకంగా కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా మంత్రి లోకేష్ కూడా మాట్లాడారు. కులం, మతం, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఇటు వైసీపీ చూస్తోందంటూ కూడా నిన్న చర్చ జరిగింది. ఇక వైసీపీ ప్రయత్నిస్తోందని కూడా మంత్రి లోకేష్ కూడా చాలా మండిపడ్డ పరిస్థితి. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. ఎందుకంటే గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, 200 మంది చనిపోయారు, 400 మంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీ వేదికగా హడావిడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ మీడియా కూడా అడిగింది, ఏంటి ఎవరిదైనా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయా చనిపోయినట్టుగా, ఏవైనా ఉంటే ఇవ్వండి అంటే తెల్లమొహం వేసుకొని మళ్ళీ రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి, మళ్ళీ ఆ ఊసే లేదు. సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు ఏదైతే ఈ సంఘటన జరిగినప్పటి నుంచి. ఇక తప్పుడు ప్రచారాలను కూడా ఆపేందుకే ఖచ్చితంగా రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చానంటూ కూడా లోకేష్ చెప్పారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జరిగిన అరాచకాలు, వాటికి సంబంధించినటువంటి ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే చట్టాలను మీరి ప్రవర్తించారో వారి పేర్లు మాత్రమే దీంట్లో ఉన్నాయి. దానికి సంబంధించి చర్యలు తీసుకుంటే తప్పేంటి, భయం ఎందుకు, చట్ట ప్రకారం ముందుకెళ్తుంటే ఏంటి భయం అంటూ కూడా కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏ విధంగా తిప్పికొట్టబోతోంది కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలన్నీ కూడా? నిజంగా కూడా ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో. ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్